సౌందర్యలహరి శ్లోక 2. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా అరహ సంక్షుదైన్యం భజతి బసితో ధూలన విధిం తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్తేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా అరహ సంక్షుదైన్యం భజతి బసితో దూలన విధిం తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్తేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా అరహుద సంక్షుదైన్యం భజతి బసితో దూలన విధిం. ఓ భగవతి, బ్రహ్మదేవుడు నీ పాద పద్మాల నుండి రాలిన ధూళి కణము తీసుకొని దానితో ఈ 14 లోకాలను ఏ వైకల్యము లేకుండా ఏ అడ్డు లేక సృజించుచున్నాడు. ఈ నీ పద రజస్సును మహావిష్ణువు కూడా తన 1000 శిరస్సులతో ఆదిశేషుడై కష్టముతో మోయుచున్నాడు. ఈ నీ ఇంచుకంత పాదధూళిని శివుడు చక్కగా కలిపి మెదిపి తన శరీరమునందు విభూతిగా చేసుకొని సంహారము కావించుచున్నాడు.